తల్లికి వందనం ఎగనామంపై మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పడంపై మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇంత బరితెగింపు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మేనిఫెస్టో అంటే ఇంత తేలికతనమా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా అని ప్రశ్నించారు. లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ద్రోహం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే తల్లికి వందనమని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పునిస్తామన్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారంటూ మండిపడ్డారు జగన్. వరుస కేబినెట్ సమావేశాలు జరుగుతున్నా తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పడం లేదంటూ మండిపడ్డారు. తీరా ఈ ఏడాదికి ఇవ్వలేమని చల్లగా చెప్పారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా అని చంద్రబాబును ఘాటుగా ప్రశ్నించారు వైఎస్ జగన్. అందిస్తారు రవీందర్, చెప్పండి. మహిళలను, విద్యార్థులను, రైతులను ఇలా అన్ని వర్గాల వారిని కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది. ఎందుకు ఇలా చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది? ట్విట్టర్లో జగన్ ఏమన్నారు? అరుణ, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేయడమే తమ పని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. కొద్దిసేపు క్రితమే ఆయన ఒక ట్వీట్ను కూడా పెట్టారు. ఆ ట్వీట్ ద్వారా చంద్రబాబు చేసినటువంటి ఏదైతే దుర్మార్గపు వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని ఆయన గట్టిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు మాత్రం మేనిఫెస్టో ద్వారా అనేక పథకాలను అమలు చేస్తానంటూ ఆ రోజు చెప్పి ఓట్లు ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితిలో లేను అంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మండిపడిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు చెప్పినటువంటి ఈ పథకాలన్నీ కూడా వరుస వెంబడి అమలు చేస్తారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోగా ఇప్పుడు చేసే పరిస్థితులు లేవంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, మరి ఇంత దారుణంగా నయవంచన చేయడం ఏంటి అనేది వైఎస్ జగన్ ఆ ట్వీట్లో ప్రశ్నించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తల్లికి వందనం పేరుతోటి గతంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు ప్రతి ఇంటింటికి వెళ్ళి పిల్లలు కనిపిస్తే నీకు 15,000 అంటూ కూడా ఆ రోజు ఒక ప్రకటన ఏది చేశారో ప్రతి ఒక్కరు కూడా అధికారంలో రాగానే తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వారందరూ కూడా 15,000 చొప్పున ఇస్తామంటూ కూడా చెప్పారు. నలుగురు పిల్లలు ఉన్నా సరే ఏకంగా 60,000 రూపాయలు తల్లికి వందనం కింద అందజేస్తామంటూ కూడా ఆ రోజు చెప్పారు. తీరా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఒక సీజన్ అయిపోయినప్పుడు కూడా కనీసం ఒక్కరు కూడా ఈ తల్లికి వందనాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. దాంతోపాటు ఇటు రైతాంగానికి సంబంధించి కూడా ఒక్కరికంటే ఒకరు కూడా పెట్టుబడి సాయం కూడా అందించలేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అయితే 13,500 చొప్పున ప్రతి సంవత్సరం కూడా అందజేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీబాబు పేరుతోటి ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే 20,000 రూపాయల చొప్పున ప్రతి అన్నదాత కూడా అందజేస్తున్నట్టు చంద్రబాబు అప్పట్లో చెప్పినటువంటి హామీ ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పటికే ఖరీఫ్ అయిపోయింది, అట్లాగే రబీ సీజన్ కూడా అయిపోయింది, కానీ ఇంతవరకు ఏ ఒక్కరు కూడా అందజేసినటువంటి పరిస్థితి లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పటికే పెట్టుబడి సాయం అందక మరోవైపు అప్పులు తీసుకొచ్చి అప్పులు వడ్డీలు చెల్లించలేక కొన్ని చోట్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ప్రభుత్వం వైపు నుంచి చిన్న సహాయం కూడా అందుతున్న పరిస్థితి లేదు. కనీసంగా ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఆ రైతు కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంత దారుణమైన వ్యవహారం గతంలో ఎప్పుడు చోటు చేసుకోలేదు అనేది కూడా వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. వాటి విద్యార్థులు కానీ అట్లాగే రైతులకు సంబంధించి కానీ అట్లాగే మహిళలకు సంబంధించి కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా 18,000 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కనీసం ఇంతవరకు దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. అట్లాగే 50 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకైతే 45,000 రూపాయలు నగదిస్తానంటూ చెప్పినటువంటి దాంతాలకు ఇంతవరకు దాని మీద చర్చకోలేదు. వరుస వెంబడి కేబినెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి, కానీ ఏ ఒక్క కేబినెట్ సమావేశంలో కూడా ప్రజలకు ఇస్తానటువంటి పథకాలకు సంబంధించి చర్చ అనేది జరగట్లేదు. నిధుల కేటాయింపు మన బడ్జెట్లో కూడా జరగనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా అధికారం కోసమే అనే మేనిఫెస్టోని రూపొందించి ప్రజలను మోసపుచ్చారనేది వైఎస్ జగన్ తన ట్వీట్ ద్వారా పేర్కొన్నటువంటి పరిస్థితి. మేనిఫెస్టో అంటే గతంలో బైబుల్ లాగా, భగవద్గీత లాగా, ఖురాన్ లాగా చూసినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక చెత్తబొట్లో వేసేటువంటి కార్యక్రమంగా చంద్రబాబు చూస్తున్నారు. ఇది ఇంత దారుణమైన వ్యవహారం ఇంకోట్లేదు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేయటువంటి కూడా జగన్ తన ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటన్నిటి అంటే సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి అమలు కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా వైఎస్ జగన్ తన ట్వీట్లో హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అరుణ. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.